హలో విజ్ఞాన్ గారు. హలో అండి. ఎస్, కిరణ్ అబ్బవరుంది వినరో భాగ్యము విష్ణు కథ మూవీతో మంచి హిట్ అందుకున్నాడనే చెప్పొచ్చు. ప్రమోషన్స్ లేక సినిమా అందరికీ తెలియలేదు, కానీ చూసిన వాళ్ళందరూ మాత్రం చాలా మంచి రివ్యూ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ మీటర్ అనే సినిమాతో రాబోతున్నారు అంటూ కూడా మనం వార్తలు చూస్తున్నాం. ఎలా ఉండబోతుంది అంటారు? చకచకా సినిమాలు చేస్తున్నాడు కదా, చకచకా చేస్తున్నాడు. మంచి ఇలాగే చెయ్యాలి యాక్చువల్గా. అండ్ బడ్జెట్ కూడా నార్మల్గా ఉంటున్నాయి. ఈ అబ్బాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది, డీసెంట్గా వెళ్తున్నాడు, మంచి సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నాడు. పాపం కింది నుంచి వచ్చాడు, మన కళ్ళ ముందే షార్ట్ ఫిల్మ్స్ అయ్యి చేసుకొని. సపోర్ట్ ఎవరు లేదు. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు పెద్ద పెద్ద బ్యానర్లు, మొన్న గీత ఆర్ట్స్ తర్వాత ఇప్పుడు వెంటనే మీటర్ మీద ఎందుకు అందరికి ఆసక్తి కలిగింది? ట్రెండింగ్ 4 అది యాక్చువల్లీ యూట్యూబ్లో. వై? బికాస్ మైత్రి మూవీ మేకర్స్ వేసింది దాన్ని. ఏంటి మైత్రికి కిరణ్కి సంబంధం ఏంటని చూస్తే దే ఆర్ ద ప్రెజెంటర్స్. ప్రజెంట్ చేశారు వాళ్ళే. ఇలా ప్రజెంట్ చేశారంటే కిరణ్ అబ్బవరం సినిమాని భలేది చేశారే అనుకునే లోపు ఇతను నెక్స్ట్ సినిమా రోల్ రంజన్. దాంట్లో మళ్ళీ ఇంకో షాక్ ఏంటంటే అది ఏఎం రత్నం గారు ప్రజెంట్స్. సో అంటే ఇంత భారీ వాళ్ళు ఈ అబ్బాయి మీద పడుతున్నారు, మంచి పరిణామమే. అంటే ఎంత స్టార్ ప్రొడ్యూసర్లు అయితే మా కొడుకులతోనే తీస్తేనే 100 కోట్ల సినిమాలు తీయాలి, మిగతా వాళ్ళు వస్తే అసలు మేము ఎందుకు చేయాలి, ఇలాంటివేం లేవు బేసిక్గా. అంటే అట్లా అందరు ఇతన్ని ఎంకరేజ్ చేయడం నాకు నిజంగా నచ్చింది, ఒక మంచి పరిణామం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ అబ్బాయి ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు, సినిమాకి ఇంప్రూవ్ అవుతున్నాడు. దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ దీంట్లో పవన్ కళ్యాణ్ని విమర్శించాడనో లేకపోతే పవన్ కళ్యాణ్ అనుకరించాడనో ఇంకేదో చేశాడో అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా ఆ న్యూస్ ఎందుకు వస్తున్నాయి అంటే, అఫ్ కోర్స్ ఈ లైక్ గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ వేషం వేసి కొంచెం డ్రమాటిక్గా ఈ అబ్బాయి యాక్షన్ చేసేసరికి దానికి పవన్ కళ్యాణ్ని అనుకరిస్తున్నారని కొంతమంది, లేదు రవితేజ గారిని అనుకరిస్తున్నారని ఇంకొంతమంది. ఇంచనీయండి, ప్రాబ్లం ఏంటి? ఒకటి. రెండోది, ఆ టైప్ మూవీస్కి అలాగే ఉండాలి పోలీస్ ఆఫీసర్. ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. ఇంకా చెప్పాలంటే మధ్యలో పటాస్ ఉంది కళ్యాణ్ రావు, అందులో కూడా ఆయన ఈ టైప్ ఏదో జోనర్ ట్రై చేశాడు. సో ఈ రకంగా చూసుకుంటే మంచి విషయమే అది. అండ్ ఇంత భారీ ప్రొడక్షన్లో ఆయన చేయడం ఫస్ట్ టైం. నాకు తెలిసి ఆయన కెరీర్ మొత్తంలో ఇదే ఫస్ట్ అనుకుంటా. అండ్ మీటర్ అని టైటిల్ పెట్టారు. ఏంటా అని నేను కొంచెం డీకోడ్ చేయడానికి ప్రయత్నించా. అతనే ఓ డైలాగులు చెప్పుకున్నాడులే. అంటే అఫ్కోర్స్ ముందే రివీల్ చేసే సినిమా చూడడం ఎందుకని, మనకేదో కనిపెట్టాలి అన్న ఆశ ఆతృత ఉంటుంది కదా, అందుకని చెప్పేసి చూస్తే నాకు అనిపించింది ఏంటంటే ఈ అబ్బాయి హైట్ చాలా చిన్నది, చిన్న హైట్. జనరల్గా పోలీస్ ఆఫీసర్కి అంటే ఆ కట్అవుట్ వేరు, అంతే కదా. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమెడియన్ అబ్బాయి ఓకే పక్కన, అంతవరకు ఐ యాక్సెప్ట్ దట్. ఎందుకు కమెడియన్లు అంటే జనరల్గా ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారికి ఎస్ఐ పోస్ట్ ఇస్తే పక్కనే అలీ గారికో లేదా గుండు హనుమంతరావు గారికో లేకపోతే బ్రహ్మానందం లాంటి వాళ్ళకో లేకపోతే గౌతమ్ రాజు గారు లాంటి వాళ్ళకో ఎవరో ఒక కమెడియన్కి కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చేవాళ్ళు. హైట్ వేరియేషన్ ఇట్లా. అంటే మనము సినిమాటిక్గా ఎస్ఐ ఈయన తర్వాత అతను అన్నట్టుగా అలా చూపించేవారు హైట్ వేరియేషన్స్. అట్లా బాగుండేది, మనకు కూడా నచ్చేది. ఆయన పక్కన పొట్టాయన వెళ్తుంటేనే ఆ కామెడీ పండేది, పేరు కూడా బాగా కళ్ళకి తెలిసేది ఎస్ఐ ఇది అని. ఇద్దరు ఒకే హైట్లో ఉంటే చెప్పలే ఎవరు ఎస్ఐ ఎవరు ఇది అని చెప్పేసి అలా చూపించడానికి ట్రై చేస్తారు, అది ఓకే. అందుకు కమెడియన్లని తక్కువ హైట్ ఉన్న వాళ్ళని తీసుకొని హీరోలకి ఏమో ఆ కట్అవుట్ అట్లా ఇస్తారు. రెగ్యులర్గా చూసాం. హీరోకే ఆ కట్అవుట్ ఇచ్చారు అంటే అతని హైట్కి యాక్చువల్ పోలీస్ ఆఫీసర్ సెట్ అవ్వడు. ఇంకా చెప్పాలంటే మొగల్ రేకుల్ సీరియల్లో ఆర్కే నాయుడు పోలీస్ ఆఫీసర్ చేస్తే అందరికీ ఎక్కింది ఆయన కట్అప్. చాలా మంది అనుకుంటారు పోలీస్ ఆఫీసర్ గెటప్ అంటేనే. చెప్పాలంటే ఆ సీరియల్లో ఉన్న హీరోని చూసి సినిమాలో కూడా ఫాలో అయ్యారు. తర్వాత సూర్య సింగంలో కానివ్వండి, రవితేజ కానివ్వండి, ఎవరిని చూసుకున్న పోలీస్ ఆఫీసర్ గెటప్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. బట్ కాకపోతే ఆ లుక్ మాత్రం అలా ఉండాలి, ఆ హైట్ అవన్నీ వేరు. ఇక్కడ చూసుకుంటే ఈ అబ్బాయి చాలా పొట్ట అయినా, ఎందుకు అంటే మేబీ అతన్ని ఏమన్నా టీస్ చేసేవాళ్ళేమో, మీటర్ అంత ఉన్నావు నీకు ఎవడరా ఇచ్చింది పోలీస్ ఆఫీసర్ జాబ్ అని చెప్పేసి వాడిని మీటర్ అన్నారేమో, అతని మీదే అతను విమర్శ చేసుకొని ఉండొచ్చు కదా. అలా మీటర్ అనే పదము ఫిక్స్ అయిందేమో, అదే టైటిల్ అయిందేమో నా ఫీలింగ్, అంతే. అండ్ యూనిక్ కథలను ఎంచుకుంటున్నారు ఈ అబ్బాయి. మనం చూసాం కదా, అది వినరో భాగ్యము కూడా ఒక సస్పెన్స్ లేకపోతే ఒక థ్రిల్లర్ లాగే చూడొచ్చు. సో దీని టైటిల్ కూడా కాస్త డిఫరెంట్గా ఉంది కాబట్టి ఒక యూనిక్ స్టోరీతోనే రాబోతున్నారు అనుకోవచ్చు. అలాగే చూస్తున్నా. ఏ విధంగా తీసుకున్నా కూడా
సంథింగ్ డిఫరెంట్. నెక్స్ట్ ఆ రోల్స్ రంజన్ అని వరుసగా పెద్ద 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 ప్రాజెక్ట్స్ అన్నీ అబ్బాయి చుట్టూ తిరుగుతుంటే నాకు బాగా నచ్చింది. అంటే దీంట్లో మళ్ళీ ఇంకొక వెర్షన్ వినపడుతుంది. విజయ్ దేవరకొండని అలాగే లేపారు. లేపేసి సడన్గా లేపేసి ఒకేసారి తొక్కే ప్రయత్నం. నెక్స్ట్ అలాగే అందరిని అలాగే చేస్తున్నారు. ఒక్కొక్క సిచ్యువేషన్లో చూసుకుంటే వరుస పెట్టి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు రావడం, వాళ్ళ మీద పడడం, ఆ అడ్డమైన డేట్లన్నీ తీసేసుకోవడం, అటు ఇటు తిప్పి లాస్ట్కి కూర్చోపెట్టడం. ఇలా ప్రభాస్కి కూడా జరిగింది. ఆ విధంగా చూసుకుంటే అంతే ఇతన్ని అంటే ఎంతవరకు తరుణ్ విషయం చూసుకున్నా, ఉదయ్ కిరణ్ విషయం నేను ఎంతమంది గ్రాఫ్ తీసుకున్నా కూడా అవే కనపడుతున్నాయి. అంతెందుకు రాజా ఆనంద్తో వచ్చిన రాజా కానివ్వండి, చాలామంది ఉన్నారు, ఒకరిద్దరని చెప్పుకోలేము. ఒకసారి చిన్న స్టార్టమ్ వచ్చి హీరో అవుతున్నాడని వెంటనే ఏదో ఒకటి ప్రాజెక్టులలో తీసి బిజీ చేసేసి ఆయన డేట్లన్నీ పెద్ద బ్యానర్లు బ్లాక్ చేసేసి తర్వాత ఏదో పెద్దవాళ్ళు పెద్ద బ్యానర్లు కలిసేసరికి వీళ్ళకి ఒకలాంటి ఉత్సాహం వచ్చేస్తుంది. కానీ వెళ్ళకూడదు, అదే నేను చాలా మంది చెప్తా. బట్ ఏంటో వీళ్ళ ఆశ వాళ్ళు వెళ్తా ఉంటారు. అంటే వాళ్ళతో పెట్టుకుంటే మాకు కొంచెం ఫ్యూచర్ బాగుంటదేమో అనుకుంటున్నారు కానీ అండ్ అక్కడికి పిలిచినా వెళ్ళకపోతే కూడా ఫ్యూచర్ కి ఎఫెక్ట్ ఏమోనని ఎందుకు వచ్చిన నాని గారి విషయంలో కూడా స్టార్టింగ్ ఇలాగే జరిగింది. చాలా తెలివిగా బయటకు వచ్చాడు. చాలా చూసాం మనం. అట్లా ఒకరికొకరిని గ్రాఫ్ చూసుకుంటుంటే ఇట్లాగే స్టార్ట్ అవుతుంది. కొంచెం స్లో అయిపోయారు ఒక టైంలో. ఇప్పుడు కూడా చూడండి సినిమాలు ఏం లేవు. సో చాలా గ్యాప్ తీసుకుని నిదానంగా దసరా అంటూ వస్తున్నారు ఆయన. ఆ శివబాలాజీ వచ్చినప్పుడు అలాగే చేశారు. నవదీప్ని అలాగే చేశారు. నవదీప్ని ఇంకో వెర్షన్ ఫ్రెండ్షిప్ డ్రామా, అందరితో ఫ్రెండ్ అని చెప్పేసి ఫ్రెండ్గానే వచ్చేసారు. నెక్స్ట్ సత్యదేవ్ని ఎదగనివ్వట్లా, ఆ శ్రీ విష్ణుని ఎదగనివ్వట్లా, నెక్స్ట్ ఇట నవీన్ చంద్రని ఎదగనివ్వట్లా. కొంతమంది వీళ్ళందరూ ఓటీటీలకి సెకండ్ హీరోలకే పరిమితం అవుతున్నారు సోలో హీరోగా. బట్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఆర్టిస్టులు వీళ్ళంతా. ఎక్కడ చూసినా కూడా అంత మంచి ఆర్టిస్టులు అందరిని అలా చేస్తున్నారు. చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ అబ్బాయిని పాపం తీసుకెళ్తున్నారు. కొత్తగా వచ్చాడు కదా ఆనందపడి వెళ్తున్నాడు. ఇప్పుడు సినిమా గీత ఆర్ట్స్ చేయగానే నెక్స్ట్ ఇప్పుడు మైత్రి వాళ్ళు వచ్చారు అని అనగానే అందులో ఒక క్యూరియాసిటీ వచ్చేస్తుంది ఏముందో అందులో అని. తరుణ్ది కూడా నీ మనసు నాకు తెలుసు సినిమా నుంచి ఫ్లాప్ స్టార్ట్ అయింది. పెద్ద సినిమా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అని వెళ్ళిపోయాడు అక్కడికి. ఏం రత్నమే అది కూడా ఏం లేదు దాంట్లో. తర్వాత మళ్ళీ ఇంకా తేరుకోవడం ఏమీ లేదు ఇంట్లో. నాకు అదే గుర్తొస్తుంది ఈయన విషయంలో కూడా. నెక్స్ట్ మళ్ళీ ఏం రత్నం పేరు చూడగానే అలా వేసుకున్నా ఒకసారి. అందరికి అలా జరగాలని కాదు కానీ ఆచి తూచి అడుగులు వేసుకుంటూ, ఎందుకంటే నో చెప్పకూడదు ఎస్ అనకూడదు నో చెప్పకూడదు, అదే నో చెప్పొద్దు ఎస్ అనొద్దు. ఏం చేయాలన్నది నువ్వే డిసైడ్ చేసుకో. ఏమి చేయొద్దు, ఇంకా చెప్పింది చెయ్యాలంతే. అంతే. సో నాని గారు ఈ విషయంలో కాస్త తెలివిగా వ్యవహరించారని అనుకోవచ్చు. అవును. సో ఏది ఏమైనా మంచి ఫ్యూచర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.